కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. కమలములు అంటే తామర పువ్వులు. తన మిత్రుడు, కమలాల మిత్రుడు ఎవరు? సూర్యుడు. ప్రజలకైనా ఏ వస్తువుకైనా తమ తమ స్థానముల్లో ఉన్నప్పుడే స్నేహము, బాంధవ్యము, అనురాగము చక్కగా సాగుతాయి. ఎక్కడ వస్తువు అక్కడ తన స్థానంలో ఉండాలి. ప్రజలైనా సరే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ స్థానములు తప్పాయనుకోండి, తమ మిత్రులే శత్రువులుగా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్, కమలములు అంటే తామర పువ్వులు నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసిస్తాయి. నీటిని విడిచాయి అనుకోండి, కోసామనుకోండి మనం, తర్వాత సూర్యకాంతి తగలక వాడిపోతాయి. దీనివల్ల ఏం నేర్చుకున్నాం మనం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అనువు గాని చోట నదికుల మనరాదు అని చెప్పకనే చెప్పారా మహానుభావులు. ప్రజలైనా సరే, ఇప్పుడు మన ఇండియా వాళ్ళు వెళ్ళారనుకోండి అమెరికా, మా ఇండియా గొప్పది అని మనం గొప్పలు పోయాం అనుకోండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమంటారు? మీ ఇండియా గొప్ప అయితే అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, వెళ్ళండి అంటారు. అలా కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అలా ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలో, ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లో స్వస్థానంలో ఉండాలి. అలాగే ఏ వస్తువైనా, ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకుని చదువుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడ చదువుకున్నామో అక్కడ పెట్టాలి. మళ్ళీ ఆ బుక్ వెతుక్కోక్కర్లేదు. మరి ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది కదా, కావలసినప్పుడు అంతా వెతికేస్తాం. ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి. అలా ఉంటే ప్రజలైనా వస్తువైనా చక్కగా ఉంటుందన్నమాట. స్నేహం కూడా నిలుస్తుంది. లేకపోతే ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా, ఎనిమీస్గా మారుతారు. మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మనం చక్కగా, కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళవి ఏమన్నా విషయాలు ఉంటాయి, అవి మనం సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళ మాటల టాపిక్ మధ్యలోకి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళకి నచ్చకపోతే ఫ్రెండ్షిప్ వల్ల మనం ఎనిమీస్ అయిపోతాం. అలాగే కమలములు నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసిస్తాయి. నీటిని విడిస్తే ఇక వాటికి జీవమే ఉండదు, ఇక ఫ్రెండ్షిప్పే ఉండదు మనకి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి.